యాక్చువల్లీ ఇది ఒక రూమ్ మేక్ ఓవర్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను, బట్ ప్రస్తుతానికి అంత టైం అయితే లేదు. సో ఈ వీడియో ఏంటంటే రూమ్ రీఆర్గనైజింగ్ వీడియో. రూమ్ మొత్తం కొంచెం రీఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ మొత్తం మెస్సీ ఉంది అండ్ స్పేస్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఆశ కూడా ఉన్నాడు కాబట్టి వార్డ్రోబ్ కానీ ఇవన్నీ కొంచెం పెంచాల్సిన పని ఉంది. నాదైతే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ వార్డ్రోబ్. సో బేబీ కోసం ఒక వార్డ్రోబ్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ యాక్చువల్లీ స్టార్టింగ్ ఒకటి ఐక్యా నుంచి తీసుకొచ్చాను, అదైతే ఇప్పుడు ఫుల్ అయిపోయింది. ఇంకా చాలా బట్టలు వచ్చాయి. బాప్తిజం రోజు అయితే చాలా గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ ఆంధ్రాలో కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. బేబీకి చాలా బట్టలు ఉన్నాయి. సో అవన్నీ పెట్టాలంటే ఇప్పుడు యాక్చువల్లీ నిజంగానే ఒక బీరువా కావాలి, బట్ రూమ్లో అయితే స్పేస్ లేదు. సో మొత్తం రీఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేబీ ఆల్రెడీ క్రాలింగ్ స్టేజ్ స్టార్ట్ అవబోతుంది. హీస్ 5 months నౌ అండ్ త్వరలోనే 6 months కూడా ఎంటర్ అవుతాడు. సో ఇప్పుడు బోర్ల పట్టం ఇవన్నీ స్టార్ట్ చేశాడు. సో ఇంకొంచెం సేఫ్టీ కోసం బెడ్ డైరెక్షన్ అయితే మారుద్దాం అనుకున్నాం. బెడ్ డైరెక్షన్ చేంజ్ చేస్తే రూమ్కి కూడా కొంచెం స్పేస్ వస్తుంది. అండ్ ఈ బీరువా ఇటు సైడ్ ఒక బీరువా ఉంది. సో ఆ బీరువా అయినా కొంచెం యువతలకి జరుపుదామని అనుకున్నా. యూ కెన్ సీ దిస్ బీరువా. ఇక్కడ ఇదంతా తీసేసి కొంచెం అటు సైడ్ జరిపితే అండ్ ఇక్కడ ఒక థ్రెడ్ మిల్ ఉంది. సో ఆ థ్రెడ్ మిల్ కూడా ఇంకొంచెం జరపాలి. రూమ్ అయితే చాలా మెస్సీ ఉంది, చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం టోటల్ మెస్ అనమాట. సో ఇదంతా రెడీ చేయాలి. అండ్ ప్రస్తుతానికి అయితే ఆశ పడుకున్నాడు. లేచాక ఈ బెడ్ డైరెక్షన్ ఇదంతా మొత్తం తిప్పాలి. సో గాయస్ ఇప్పుడైతే మేము ఆశ లేచాక రీఆర్గనైజింగ్ స్టార్ట్ చేస్తాము. మీరు ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూశాక మా రీఆర్గనైజింగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రీఆర్గనైజ్ చేసిన విధానం, సెట్ చేసిన విధానం అంతా బాగుందో లేదో కమెంట్ చేయండి. ఒకవేళ బాగాలేకపోతే బాగాలేదని కూడా కమెంట్ చేయండి. ఇట్స్ ఓకే. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. సో యా, రీఆర్గనైజింగ్ స్టార్ట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. సో గాయస్ ఇదైతే రీఆర్గనైజ్ చేసే ముందు మీకు చూపించడానికి నేను తీసిన వీడియో. సో స్టార్టింగ్ ఎంత మెస్సీగా ఉంది, ఎలా ఉందో చూపిస్తున్నాను. అండ్ మొత్తం రీఆర్గనైజ్ చేశాక ఎలా ఉందో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఏది బాగుందో అప్పుడు మీరు చూసి చెప్పగలరు. ఈ బాక్సెస్లో అయితే ఫుల్గా నా మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి గాయస్. నేనైతే ఫస్ట్ బీరువా డైరెక్షన్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, బికాస్ బీరువా డైరెక్షన్ చేంజ్ చేస్తే చాలా స్పేస్ వచ్చేస్తుంది రూమ్కి. కాకపోతే మేము అలా పెట్టేసరికి అటుపక్క చిన్న రూమ్ అయితే ఉంది, ఆ రూమ్ ఓపెన్ చేయడానికి కుదరలేదు. సో అందుకే మళ్ళీ సేమ్ డైరెక్షన్లో పెట్టాం. కాకపోతే ఆ మేకప్ డబ్బా అక్కడ నుంచి మూవ్ చేసాం. సో అటు సైడ్ అయితే కొంచెం స్పేస్ వచ్చింది దానివల్ల. ఒక పక్క మెల్బిన్ ఏమో అన్ని వస్తువుల డైరెక్షన్ మారుస్తూ ఉన్నారు గైస్. అండ్ ఇంకో పక్క నేనేమో అన్ని ఆ బాక్సెస్లో చాలా వస్తువులు ఏవేవో ఉన్నాయి. సో అవన్నీ రిమూవ్ చేసి నేనైతే క్లీనింగ్ పని చేస్తూ ఉన్నాను. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఇలా ఉంటారు. అంటే ఒకళ్ళు మంచిగా సర్దుతే ఇంకొకళ్ళు దాన్ని పాడు చేయడానికి రెడీగా ఉంటారు. మా ఇంట్లో పాడు చేసేది ఎవరంటే మెల్బిన్. ఒకవేళ నేను ఇంట్లోనే ఉంటే నేను అప్పటికప్పుడు వెంటనే మేనేజ్ చేసేస్తాను. సో నీట్గానే ఉంటుంది. ఒకవేళ నేను ఇంట్లో లేకపోతే లైక్ ఇంకో ఊరు వెళ్తే ఒక 2 to 3 days లేకపోతే ఆంధ్ర వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు అయితే అసలు ఇల్లులానే ఉండదు. మొత్తం కంప్లీట్ మెస్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ నుంచి మళ్ళీ సర్దాల్సిన పని పడిద్ది నాకైతే. సో మా ఇంట్లో అయితే పాడు చేసే వ్యక్తి వచ్చేసి మా హస్బెండ్. మీ ఇంట్లో ఎవరు పాడు చేస్తారో కమెంట్ చేయండి గాయస్. మీ హస్బెండా, లేకపోతే మీ వైఫా, లేకపోతే పేరెంట్సా, లేకపోతే పిల్లలా, ఎవరు అనేది కమెంట్ చేసి చెప్పండి గాయస్. కొంతమంది ఇంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, ఎవరు పాడు చేయరు. సో అలాంటి ఇల్లు ఒక హెవెన్ అనే చెప్పాలి. ఎప్పుడు చాలా నీట్గా చాలా బాగుంటుంది, చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇల్లు అయితే. సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, మీ ఇల్లు మొత్తం అలా పీస్ఫుల్గా ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి గైస్. ఎలాగో రీఆర్గనైజ్ చేస్తున్నాను, సో దాంతో పాటే క్లీనింగ్ కూడా చేసేస్తే ఒకేసారి 2 పనులు అయిపోతాయి అనుకున్నాం. సో అందుకే 2 సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాం. మా చిన్న ఆడపడుచు అయితే పైకి ఎక్కి మరీ క్లీన్ చేసింది. ఆ ఒక్క స్పేస్ ఎందుకు వదలటం, అది కూడా చేసేద్దామని చెప్పింది. సో యా, ఐ సెడ్ ఓకే. ఇంత క్లీనింగ్ చేసేసరికి రూమ్ మొత్తం పొడి పొడిగా తయారైంది. ఇంకా మేమిద్దరం వెంటనే మాస్క్ పెట్టేసుకున్నాం. డస్ట్ వల్ల మళ్ళీ మాకు కోల్డ్ వస్తుందేమో, కోల్డ్ వస్తే మళ్ళీ అది బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇంకా స్టార్టింగ్లోనే పెట్టుకోవాల్సింది, కాకపోతే మాకు అప్పటికి వెలిగింది. సో అప్పుడు పెట్టేసుకున్నాం ఇంకా వెంటనే. మేమైతే వర్క్ ఎగ్జాక్ట్గా మార్నింగ్ 11 AM ఆ టైంకి స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పుడేమో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అయింది. పని అయితే అసలు ఏం అవ్వలేదు. ఇక్కడున్న సంత మొత్తం తీసుకెళ్ళి ఆ చిన్న రూమ్లో అయితే పడేసాను. సో చూడండి రూమ్ అసలు ఎలా ఉండిందో.
అప్పటికి అత్త మావయ్య అండ్ ఇంకా పెద్ద ఆడపడుచు ఆశుని చాలాసేపటి నుంచి చూస్తున్నారు. సో నాకు ఏదోలా ఉండింది అంతసేపు వాళ్ళు చూసుకుంటా ఉండుంటే. అందుకే నేను ఇంకా వెంటనే వెళ్ళి లంచ్ చేసేసి స్నానం చేసి వచ్చి బెడ్ అయితే సర్దడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే బెడ్ ప్రొటెక్టర్ యూస్ చేశాను అండ్ దానిపైన బెడ్షీట్ అయితే వేశాను. సో అలా యూస్ చేస్తే బెడ్ పాడవకుండా ఉంటుంది. బేబీ యూరిన్ పాస్ చేసినా పెద్దగా ప్రాబ్లం ఉంటుంది, బెడ్షీట్ మారిస్తే సరిపోతుంది అన్నట్టుగా అలా చేశాను. ఈ రూమ్ అయితే క్లీనింగ్ వరకు అయిపోయింది ఒక 4-5 ఆ టైం కల్లా. సో నేనైతే బెడ్ సర్దేసుకుంటే ఆశుని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టుకోవచ్చు, లేకపోతే పాలు ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అన్నట్టుగా అనుకున్నాను. సో వెంటనే ఆ పని అయితే కానిచ్చేసాను ఫస్ట్. అండ్ రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ ఏమో వచ్చేసి నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ గురించి షేర్ చేయమని చెప్పారు. అండ్ ఇంకొకళ్ళు ఏమో వచ్చేసి బేబీ వెయిట్ గెయిన్ గురించి వీడియో అయితే చేయమని చెప్పారు. సో ఇవి రెండు కలిపి నేను ఒక్క దాంట్లోనే చేస్తాను. అప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తాను. బెడ్ సర్దడం అంతా అయ్యాక నేనైతే ఆశుని తెచ్చి రూమ్లో పడుకోబెట్టాను. ఆ తర్వాత ఒక నైట్ 8-8:30 ఆ టైంకి అయితే వెళ్ళి మేము బీరువా తెచ్చుకున్నాం. సో బీరువా తెచ్చుకున్నాక అప్పుడే నేనైతే మొత్తం సర్దేశాను. సో ఈ రూమ్ సర్దడం అయితే నైట్ ఒక 10:30-11 అలా అయిపోయిందనమాట. అండ్ మిగతా 2 రూమ్స్ ఉన్నాయి కదా చిన్న రూమ్స్, అవైతే నెక్స్ట్ డే సర్దాను నేను. ఆ 2 రూమ్స్ సర్దడానికి నాకు ఇంకో హాఫ్ డే, ఆల్మోస్ట్ 3/4 డే పట్టిందని చెప్పచ్చు. సో ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ 2 days టు కంప్లీట్లీ రీఆర్గనైజ్ అనమాట. ఈ రీఆర్గనైజేషన్ చూసాక మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో దిస్ ఈస్ హౌ ఐ టోటల్లీ రీఆర్గనైజ్డ్. వీడియో అయితే అయిపోయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు నేను ఒక్కో దాంట్లో ఏమేమి ఆర్గనైజ్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇవన్నీ చూడాలనుకుంటే కమెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇలాంటివి కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్ మీ నో. ఇదైతే నాకు ఆల్మోస్ట్ 1 to 1.5 day పట్టింది మొత్తం ఆర్గనైజ్ చేయడానికి. లైక్ ఎస్టర్డే మార్నింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి అయిపోయింది నా పని అయితే. సో అంత పని ఉండింది. ఈ రూమ్ ఒకటే కాదు, డిసైడ్ ఒక చిన్న రూమ్ ఉంది, అక్కడ కొంచెం ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇటుపక్క ఇంకో రూమ్ ఉంది చిన్న రూమ్, సో అక్కడ కూడా ఆర్గనైజ్ చేశాను. సో ఇదంతా ఆర్గనైజ్ చేసేసరికి నాకైతే 1.5 day పట్టింది. 1 day అయితే టోటల్గా ఆశుని మా పెద్ద ఆడపడుచు అండ్ అత్త వీళ్ళే చూసుకున్నారు. సో నేను చిన్న ఆడపడుచు మెల్బిన్ మేమందరం కలిసి అటు ఇటు సర్దుతూ ఉన్నాం. మెల్బిన్ కొంచెం సేపు అన్నీ అంటే మార్చి డైరెక్షన్స్ అన్నీ మార్చి పెట్టి మెల్బిన్ అయితే వెళ్ళిపోయారు. తర్వాత నేను చిన్న ఆడపడుచు మేమిద్దరం కలిసి ఫుల్గా క్లీన్ చేశాను అనమాట. షీ హెల్ప్ మీ అలాట్. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.